హనుమాన్ వీర జయంతి శోభాయాత్ర జరుగుతూ ఉంది. ఆల్రెడీ 11 o'clock ప్రొసెషన్ నీలకంఠేశ్వర్ నుంచి టెంపుల్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు అమల్వాడిలో ఉంది. దాదాపు 10 o'clock ప్రాంతంలో ఆర్ఆర్ చౌరస్తాకి రీచ్ అయ్యి కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా మొత్తం 650 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. బందోబస్తు ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొసెషన్తో పాటు ఇంపార్టెంట్ పికెట్స్, తర్వాత రూఫ్ టాప్స్, మొబైల్ పార్టీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బందోబస్తు ప్రశాంతంగా నడుస్తుంది. ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ఈరోజు ఇందూరు నగరంలో వీర హనుమాన్ విజయయాత్ర అందరి సహకారంతో, ముఖ్యంగా పోలీసులు మరియు మున్సిపల్ సిబ్బంది అందరి సహకారంతో అద్భుతంగా అమోఘంగా ముందుకు సాగుతూ ఉంది. ఇప్పుడు నాందేవాడలో ఉంది. ఈ విజయయాత్ర వీర హనుమాన్ విజయయాత్ర అనేది తెలంగాణలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ధార్మిక ర్యాలీ. ఇది అంటే భాగ్యనగరంలో అతిపెద్ద ర్యాలీ హనుమాన్ శ్రీరామనవమి రోజు, ఇది రెండవ అతిపెద్ద ర్యాలీ. ఈ సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు, హిందూ సోదర సోదరిమణులకు మరియు యువకులకు, చిన్నారులకు అందరికీ శుభాకాంక్షలు. మీడియా మిత్రులకు కూడా అంతా కూడా ఇదన్నిటికీ చిహ్నం ఏంటిదంటే, ఈ విధంగా రోజు రోజుకు ఆలయాలలో భక్తుల వృద్ధి, కుంభమేళాలో చరిత్ర, హిందూ నగరంలో కూడా ఈ ర్యాలీ దినదినం ప్రతి సంవత్సరం ఒక 10 నుంచి 20 వేల భక్తులు పెరుగుతున్నారంటే సనాతన ధర్మం మళ్ళీ అభివృద్ధి చెందుతూ ఉంది. కాషాయము దేశవ్యాప్తంగా ప్రబలుతూ ఉంది. అదేవిధంగా చిరంజీవ వాయుపుత్రుడి హనుమంతుడి ఆశీర్వాదంతో తెలంగాణలో కూడా హిందూ ధర్మం ఇంకా పటిష్టం కావాలని, కాషాయమయం కావాలని హనుమంతుని కోరుకుంటూ మరొకసారి అందరికీ హనుమాన్ జన్మదిన శుభాకాంక్షలు, శుభాభినందనలు. జై శ్రీరామ్.